ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి కాన్సంట్రెక్స్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. చాట్ చేయడం కానీ ఈమెయిల్స్ రాయడం కానీ వస్తే చాలు, మీకు ట్రైనింగ్ ఇస్తారు. అలాగే అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. నెలకి జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎటువంటి పరీక్ష లేకుండానే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. వారంలోనే మీరు ఉద్యోగం పొందవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి గాయ్స్, మనకైతే కాన్సంట్రెక్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ. సో కస్టమర్ సర్వీస్ గా, అలాగే చాట్ మరియు ఈమెయిల్ ఖాళీలు ఇంగ్లీష్ అనేసి ఇవ్వడం జరిగింది. సో చాట్ మరియు ఈమెయిల్ చేయడం వస్తే చాలా అనమాట. మీకు 2 వర్గాలకు సంబంధించిన ఉద్యోగం అనేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే బిల్డింగ్ రాయ కంపెనీ మాడి టెక్నాలజీ పార్క్ లాసిక్స్ స్ట్రీట్ ఈజిప్ట్ లో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ అనేది కార్యకలాపాలు వచ్చేసరికి సంప్రదింపు కేంద్రం అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉద్యోగం శీర్షిక వచ్చేసరికి చాట్ మరియు ఈమెయిల్ ఖాళీలు ఇంగ్లీష్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఉద్యోగ వివరణ చూసుకుంటే అడ్వైజర్ కస్టమర్ సర్వీస్ పొజిషన్, కస్టమర్ తో ఇన్బౌండ్ కాళ్ళు, అవుట్బౌండ్ కాళ్ళు లేదా క్లయింట్ అవసరాలను బట్టి ఇంటర్నెట్ ద్వారా ఇంటర్ఫేస్ చేస్తుంది. ఈ స్థానం కస్టమర్ సర్వీస్ సపోర్ట్ మరియు క్లయింట్ యొక్క ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించిన సాధారణ సమస్యల పరిష్కారాన్ని అందిస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పాత్రలో మీరు ఇలా ఉంటారు అనేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం, మా క్లయింట్ల కోసం డిజిటల్ లైఫ్ లైన్ చాట్ మరియు ఈమెయిల్ ద్వారా అసాధారణమైన సేవను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగే విధంగా ఉండాలి, సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి, అలాగే మరియు స్నేహపూర్వక మరియు సమర్థవంతమైన టచ్తో మద్దతును అందించే విధంగా ఉండాలన్నమాట. ఒక మాస్టర్ కమ్యూనికేటర్ సుస్పష్టమైన మరియు సంక్షిప్త సందేశాలను రూపొందించడం ద్వారా సంబంధాలను పెంపొందించడం మరియు సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలన్నమాట. డిజిటల్ ప్రపంచంలోని డిటెక్టివ్ కస్టమర్ సమస్యలను మూలాలను వెలికితీసి సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడం అనేది కూడా మీ యొక్క బాధ్యత. అలాగే పెట్టే వెలుపల ఆలోచించండి మరియు ప్రతి పరస్పర చర్యను సానుకూల అనుభవంగా చేయగలిగే విధంగా ఉండాలి. బహుళ పనిచేసే అద్భుతం దయ మరియు సామర్థ్యంతో బహుళ చాట్లు మరియు ఈమెయిల్ను గారడీ చేయడం అనేవి మీకు తెలిసి ఉండాలి. బ్రాండ్ అంబాసిడర్ కస్టమర్లతో శాశ్వత సంబంధాలను ఏర్పరచుకోవడం మరియు వారిని నమ్మకమైన అభిమానులుగా మార్చడం అనేది మీకు తెలిసి ఉండాలి. ప్రతి పరస్పర చర్య ప్రకాశించే అవకాశంగా మారుతుందన్నమాట. ముఖ్యమైన విధులు, ముఖ్య బాధ్యతలు, మా కస్టమర్లకు డెలివరీ చేయబడిన సేవ కాంట్రాక్ట్ కీలక పనితీరు సూచికలు KPIలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి. అలాగే కస్టమర్ అవసరాలను స్పష్టం చేయండి. కస్టమర్కు సముచితంగా రిజర్వేషన్ని అందించడానికి నిర్ణయ మద్దతు సాధనాలు మరియు వనరులను అర్థం చేసుకోవడం మరియు ఉపయోగించడం కోసం ప్రోబ్ అనేది ఉంటుంది. కస్టమర్ అవసరాలు మరియు ఆందోళనలను శ్రద్ధగా వినండి. అలాగే కస్టమర్తో సంబంధాన్ని పెంచుకునే అవకాశాన్ని పెంచుకుంటూ తాదాత్మ్యతను ప్రదర్శించే విధంగా ఉండాలన్నమాట. అంగీకరించిన విధానాలను ఉపయోగించి మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా మరియు వృత్తిపరంగా కస్టమర్లను పలకరించండి అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే క్లయింట్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అలాగే క్లయింట్ ఉత్పత్తులు మరియు సేవల గురించి ప్రాథమిక పరిజ్ఞానం నిర్వహించండి. అలాగే అవసరమైన విధంగా ఖాతాలను సముచితంగా పేర్కొనండి మరియు పూర్తి మరియు సముచితమైన ఖచ్చితమైన పనిని సిద్ధం చేయగలిగే విధంగా ఉండాలి. కస్టమర్ సంతృప్తి మరియు వ్యాపార పనితీరును మెరుగుపరచడానికి రూపొందించిన కార్యకలాపాల్లో పాల్గొనే విధంగా ఉండాలి. అదనపు ఉత్పత్తులు మరియు లేదా సేవలను ఆఫర్ చేసే విధంగా ఉండాలి. అభ్యర్థి ప్రొఫైల్ కూడా ఏ విధంగా ఉండాలో ఇక్కడ వివరించడం జరిగింది. సో
మీరు ఇక్కడ చూడొచ్చు 3 నుండి 6 నెలల సంబంధిత అనుభవంతో కనీస ఉన్నత పాఠశాల డిప్లొమాకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అద్భుతమైన కమ్యూనికేషన్, అలాగే ఇంటర్పర్సనల్ మరియు నెగోషియేషన్ నైపుణ్యాలు, వేగవంతమైన వాతావరణంలో వృద్ధి చెందండి మరియు విభిన్న ప్రేక్షకులతో సత్సంబంధాలను ఏర్పరచుకునే విధంగా ఉండాలన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే రాతపూర్వకంగా మరియు మౌఖికంగా అవసరమైన మద్దతు భాషలో సరళంగా కమ్యూనికేట్ చేయగలిగే విధంగా సామర్థ్యం అనేది మీలో ఉండాలి. బహుళ పనులు చేయగలిగే ప్రభావవంతంగా ప్రాధాన్యతని అనువైనది మరి మార్పులకు అనుగుణంగా ఉండటం మరియు గడువులకు స్థిరంగా ఉండటం కూడా మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు టెక్ అవగాహన కలిగిన వ్యక్తిగత సౌకర్యవంతమైన నావిగేటింగ్ చాట్ ప్లాట్ఫామ్లు, ఈమెయిల్ సిస్టమ్లు మరియు కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్, CRM సాధనాలు అనేవి తెలిసి ఉండాలన్నమాట మీకు. అలాగే వివరాలకు నైపుణ్యం కలిగిన శ్రద్ధతో ఆధారపడవచ్చు. ఆహ్లాదకరమైన మరియు వృత్తిపరమైన మరియు స్వరం మరియు పద్ధతిని నిర్వహించడంతో పాటు అన్ని కస్టమర్ సంప్రదింపు పరిస్థితుల్లో సహనాన్ని ప్రదర్శించే విధంగా ఉంటుంది. అవసరమైన విధంగా సెట్లను చెప్పగల సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం. బలమైన సమస్య పరిష్కారం మరియు విశ్లేషణాత్మక సామర్థ్యాలు, పరిస్థితులను త్వరగా అంచనా వేయవచ్చు, మూల కారణాలను గుర్తించవచ్చు మరియు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేయవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కస్టమర్ సెంట్రిక్ మైండ్ సెట్తో మర్యాదపూర్వకంగా అంచనాలను అధిగమించడం మరియు అసాధారణమైన సేవలను అందించడం పట్ల మక్కువ అనేసి చెప్పడం జరుగుతుంది. స్థానం మరియు లేదా ప్రోగ్రామ్ ఆధారంగా అదనపు అనుభవం, నైపుణ్యాలు అవసరం కావచ్చు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ అవసరాలను దేశాన్ని బట్టి మారవచ్చు మరియు స్థానిక చట్టాలకు విరుద్ధంగా ఉండవు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. కెరీర్ ఫ్రేమ్వర్క్ పాత్ర కూడా ఇక్కడ మీకు వివరించడం జరిగింది. ప్రతి ప్రోగ్రామ్కు కూడా సాధారణ ప్రక్రియలో సాధారణ పనులు నిర్వహించడానికి ప్రాథమిక నైపుణ్యం సెట్ మరియు ఉక్తతి నిర్దిష్ట జ్ఞానం అవసరం అన్నమాట. మీరు దగ్గర పర్యవేక్షణ మరియు స్పష్టంగా నిర్వహించబడిన విధానాలతో పని చేస్తారు. మీరు క్లయింట్ పదజాలం, ఆపరేటింగ్ ప్రమాణాలు మరియు విధానాలతో పరిచయాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు. స్థిరమైన మెట్రిక్ పనితీరు స్థాయిలు లేకుండా స్టార్టర్ చేస్తారనమాట. మేము శక్తివంతమైన మరియు సహాయక పని వాతావరణంలో పోటీ పరిహారం మరియు ప్రయోజనాల ప్యాకేజీని అందిస్తాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మాతో చేరండి మరియు మా కస్టమర్లు మరియు మా కమ్యూనిటీ జీవితాల్లో మార్పు తీసుకురావాలనేదే ఆసక్తి ఉన్న బృందం అనేసి భాగం అవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే నిరాకరణ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ నిరాకరణలో కూడా కొన్ని క్లయింట్ల కోసం డిజిటల్ లైఫ్ లైన్లు, చాట్ మరియు ఈమెయిల్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ముఖ్యమైన విధులు, ముఖ్యమైన బాధ్యతలు వచ్చేసరికి కూడా ఇవ్వడం జరిగింది. కస్టమర్లతో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వాళ్ళతో పని చేయించాలి, అలాగే ఏ విధంగా వాళ్ళకి సమాధానాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అభ్యర్థుల ప్రొఫైలు ఇవన్నీ కూడా మళ్ళీ సేమ్ రిపీటెడ్గా రావడం జరిగిందనమాట. ఇదంతా కూడా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను వివరించడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడే వర్తించు అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది అనమాట. అప్లయింగ్ ఫర్ జాబ్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, నా సమాచారం అంటే మీ యొక్క ఇంగ్లీష్లో పెట్టడం జరుగుతుంది. సో మై ఇన్ఫర్మేషన్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. యు ఆర్ అప్లయింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ చాట్ అండ్ ఈమెయిల్ వేకెన్సీ ఇంగ్లీష్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, మై ఇన్ఫర్మేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. మై ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ క్వశ్చన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది.
వాలంటరీ డిస్క్లోజర్ అనేసి ఇవ్వడం జరిగింది, అలాగే రివ్యూ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ 5 టాపిక్లు కూడా మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడైతే మీరు రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మై ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు మీరు కంట్రీ, అలాగే అరబిక్ సివిల్ నేము, అలాగే అరబిక్ ఫ్యామిలీ నేము, అలాగే గివెన్ నేమ్, అలాగే ఫాదర్ నేము, అలాగే అడ్రస్ లైను, గవర్నేటర్, అలాగే పోస్టల్ కోడ్, ఈమెయిల్ అడ్రస్, కంట్రీ ఫోన్ కోడ్, అలాగే ఫోన్ నెంబరు, అలాగే హౌ డిడ్ యూ హియర్ అబౌట్, ఎక్కడి నుంచి చూసారు, ఈ జాబ్ ఎలా తెలుసుకున్నారు అనేది ఇవ్వడం జరిగింది. సో మీరైతే డైరెక్ట్గా లింక్డ్ఇన్ లేదా లింక్డ్ఇన్ ద్వారా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, దాని ద్వారా అయితే మీరు పెట్టవచ్చు. ఇక్కడ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. బై సెలెక్టింగ్ ద చెక్ బాక్సెస్ బిలో అనేది ఇవ్వడం జరిగింది. ఐ కన్సెంట్ టు రిసీవ్ కమ్యూనికేషన్స్ ఫ్రమ్ కాన్సల్టెన్సీ కార్పొరేషన్ రీడింగ్ కెరీర్ ఆపర్చునిటీ అండ్ అప్లికేషన్స్ ఐ సబ్మిట్ ఐ క్యాన్ కస్టమైజ్ మై ప్రిఫరెన్స్ బిలో అనేసి ఇవ్వడం జరిగింది. నాకైతే వాట్సాప్ మెసేజ్ కావాలనేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా మనం వాట్సాప్ ఫోన్ నెంబరే ఇస్తాం కాబట్టి, వాట్సాప్లో ఎక్కువ చాట్ చేస్తాం కాబట్టి వాట్సాప్ ద్వారా మనకి ఇక్కడ నుంచి ఏదైనా మెసేజ్ వస్తే ఆ మెసేజ్ మనకు రావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయమని అనేసి మనం అడుగుతున్నాం. సో దాని తర్వాత మీరైతే నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు మై ఎక్స్పీరియన్స్ దానిపైన మీ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎంటర్ చేయాలి. దాని తర్వాత అప్లికేషన్స్ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీ ఏరియా, మీరు ఏం చదువుకున్నారు ఇదంతా కూడా. సో దాని గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అప్లై చేయాలి. అలాగే వాలంటరీ డిస్క్లోజర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 2 కూడా చూసి మీరు రివ్యూ అంటే ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ కరెక్ట్గా అప్లై చేస్తారా లేదా అనేది అర్థం అన్నమాట. సో మీరు డైరెక్ట్గా అప్లై చేస్తుంటారు కాబట్టి సో మీరు ఈజీగా దానికి ఫైనల్గా సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.